ఇంకొక అంశం కూడా నిన్న నిన్న ఇదే అంశం మీద అంటే సరే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఇలా తప్పు చేయనటువంటి వాళ్ళు ఎవరు లేరు. రాజకీయ నాయకులు మోస్ట్లీ అందరూ కరప్టెడ్ ఫెలోస్. ఈ పార్టీ ఆ పార్టీ ఈడు శుద్ధ పూడ్స ఆడు సొక్కం పూస అని చెప్పడానికి ఏమీ లేదు ప్రజలారా. అందరు కరప్టెడ్ ఫెలోస్. రాజకీయ నాయకుడు అంటూనే నూట్లో కోట్లో ఎవడో ఒక్కరిద్దరు మాత్రమే జర ప్రజల కోణంలో నాకు ఆస్తులు ఉండి నేను పోతప్పుడు తీసుకుపోతానా అని చెప్పేసి కొందరు మాత్రమే మాట్లాడతారు. కానీ మెజారిటీగా అందరూ చెప్పేది ఒకటే ముచ్చట. అందరిది ఇదే కథ. నిన్న తలసాని శ్రీనివాస్ గారు ఒక మాట మాట్లాడారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మాట మాట్లాడారు. ఆమె కొండా సురేఖ బీసీ కాబట్టి ఆమె ఇంటి దాకా పోలీస్ కానిస్టేబుల్స్ పోలీసు పోయిర్రు. అదే వేరే వాళ్ళ అయితే అంటే ఆయన ఇండైరెక్ట్ గా కులం చెప్పలే, రెడ్ లో లేకపోతే అగ్రవర్ణాలు అయితే ఆడికి ఓదురా. ఇక చూడండి, ఇగో ఆయన చాలా బాగా మాట్లాడండి. ఐ అప్రిషియేట్ యూ. అంటే దాని చెప్తూ మేము పోను కానీ వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఆ మంత్రుల ఇంటికి పోలీసు వాళ్ళు పోతుండేనా? అది ఇప్పుడు దాని చెప్తూ మేము కేసు వివరాలు అవన్నీ చూసాం. కానీ ఒక బీసీ బిడ్డే కాబట్టి పోలీసు వాళ్ళు ఒక మంత్రి ఇంటికి పోగలిగినారు. అదే మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో పోగలుగుతారా? ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. గుర్తుపెట్టు. ఎగ్జాక్ట్లీ తలసాని శ్రీనివాస్ మాట్లాడింది 200% నిజం. ఆయన చెప్పిండు మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి పోగలుగుతారా అని. అంటే ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ అంటే ఆయన చెప్పలేకపోయాడు. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాబట్టి నాకేం లిమిట్స్ లేవు. నేను ఒక జర్నలిస్ట్ని, నేను ఒక ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి మాత్రమే ఇక్కడ నిలబడ్డా, ఇంకా దేనికోసం కాదు. సో కాబట్టి ఆయన చెప్పింది దాచిపెట్టిన మెయిన్ స్ట్రీమ్ అంటే ఏంటిదంటే రెడ్డి మంత్రుల ఇంటికో, లేకపోతే రావు మంత్రుల ఇంటికో, లేకపోతే దుద్దిన శ్రీరాబాబు గారు బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళ మంత్రుల ఇంటికో ఒక పోలీస్ కానిస్టేబుల్స్ అట్లా పోయి మిమ్మల్ని మీ ఇంట్లో ఉన్న ఒకరిద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసేది ఉందని చెప్పేసి పోగలుగుతారా? ఒక బీసీ మంత్రి కాబట్టే కొండా సురేఖ ఇంటి దగ్గరికి పోయిర్రు అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. అది 200% నిజం. ఇక్కడ వివక్ష చాలా స్పష్టంగా ఉంటది. రేవంత్ రెడ్డి అనేటువంటి పేరున్నటువంటి మంత్రుల ఇంటికి కానీ ముఖ్యమంత్రి ఇంటికి కానీ ఆఖరికి ఎమ్మెల్యే ఇంటికి కూడా ఈ పోలీసు వాళ్ళు గడప కూడా దాటలేరు. ఇది రాసి పెట్టుకోండి, ఇది వాస్తవం. ఎందుకంటే రాజ్యం వాళ్ళది, నడిపించేది వాళ్ళు, మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. బీసీలకు పాపం వీళ్ళు కొట్లాడుకొని సావాలి. ఈ బీసీ మీద ఆడు, ఆ బీసీ మీద వీడు, మనం జుట్టు పట్టుకొని కొట్లాడుకోవాలి. మనకే పొంతన ఉండదు, మనకే ఐక్యత ఉండదు. కానీ రెడ్లది అట్లా ఉండదు. ఈ రెడ్డి అని ఆ రెడ్డి అని ఏ పార్టీలో ఉన్నా, ఈ రెడ్డి అని ఏ పార్టీలో ఉన్నా, అరే మన రెడ్డిని కాపాడుకోవాలనేటువంటి సోయి వాళ్ళకు ఉంటుంది. అది వాళ్ళని తప్పుపట్టడం కాదు, వాళ్ళ ఐక్యతకి నిదర్శనం అది. మన బీసీలు ఏం చేస్తారు? ఈడొక బీసీ ఈ క్యాస్ట్లో ఈ పార్టీలో ఒకడు, ఆ పార్టీలో ఒకడు ఉంటే ఈయన్ని ఆడి తిట్టుకోవడానికి సరిపోతారు. మీరు చూడండి, ఆడదానికి ఎందుకు నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. నేను ఒక గౌడ సామాజిక వర్గం బిడ్డని. ఈ వీడియో కిందంగా కట్ చేసి పెడతాం కదా మనము. ఈ గౌడ్ అనేటువంటి ఉన్నటువంటి కాంగ్రెస్ సన్నాసులు కొంతమంది ఉంటారు. వాళ్ళు మరి ఆడి జ్ఞానం ఏందో అర్థం కాదు. గౌడ్ అనే పెట్టుకుంటారు లాస్ట్కి. నేను వేరే కమ్యూనిటీ గురించి మాట్లాడతాను, మా గౌడ్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతా ఉన్నా. ఆడికి పీకిస్తే ఈ ఎంటికకు కొదలు తెలియదు, మొదలు తెలియదు. వాడు కాంగ్రెస్ కార్యకర్త, మెడల కండువా ఉంటుంది, ఆ పక్కన రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి ఆ గొట్టం ఎమ్మెల్యే గాడు ఫోటో ఉంటుంది. అంతే, ఆడికి ఏం తెలియదు. ఏస్ట్ ఫెలోస్ వీళ్ళంతా. వీళ్ళు వచ్చి కిందకి వచ్చి కామెంట్లు చేస్తూ ఉంటారు. వానికి ఏమైనా సబ్జెక్ట్ తెలిస్తే కదా, అవగాహన ఉంటే కదా. తెలియనప్పుడు తెలుసుకో. నీ శత్రువు అయినా సరే నీకు తెలియని విషయాన్ని చెప్పినప్పుడు నేర్చుకో. అది విజ్ఞత. ఈ సోయి ఉండదు మన బీసీలకి, ఈ జ్ఞానం ఉండదు. బీసీలలో ఒకడు ఎదుగుతుంటే, ఒకడు మాట్లాడుతూ ఉంటే వాడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం, విందాం. దాని తప్పుంటే మాట్లాడదాం, ఒప్పుంటే సపోర్ట్ చేద్దాం. సపోర్ట్ చేయలేని పక్షంలో ఆల్ హోల్స్ మూసుకొని కూర్చుందాం. ఎందుకంటే మా వాళ్ళు దొంగలు కాబట్టి, మా పార్టీ వాళ్ళు దొంగలు కాబట్టి, ఆ దొంగలను ఎవడో ఒకడు బయట పెడతా ఉన్నాడు, మూసుకొని కూర్చుందాం అనేటువంటి సోయి ఉండదు. వచ్చి ఒకటే పెడతా ఉంటారు. సో కాబట్టి ఈయన చెప్పింది 200% నిజం. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడినటువంటి ప్రతి అక్షరం నిజం. అదే రెడ్డి మంత్రి ఇంటికో, అదే బ్రాహ్మణ మంత్రి ఇంటికో, అదే రావు ఎలుమ మంత్రి ఇంటికో పోయి ఈ రకంగా పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేయలేరు.
ఆమె బీసీ కాబట్టి పోయిరు, దాంట్లో ఏమీ అనుమానం కూడా లేదు.